హాయ్ అండి అందరికీ. 4, 5 ఇయర్స్ నుండైతే మా చెట్టుకి సపోటాలొస్తున్నాయి. కొన్ని బర్డ్స్ తినగా ఇంకొన్ని మేము తిందాము అంటే అసలవి పైకుండి కోయడానికే అవ్వలేదండి. కొన్ని వీడియోస్‌లో చూసి వాటర్ బాటిల్‌తో కూడా ట్రై చేశాను. పెద్దగా గ్రిప్ అయితే రాలేదండి. యూజ్ అవ్వలేదు. ఇంకా చూసి చూసి అమెజాన్‌లో అయితే ఫ్రూట్ పిక్కర్ అని సెర్చ్ చేస్తే ఎంచక్కా డిఫరెంట్ వెరైటీస్ కనబడ్డాయి. నాకైతే ఇది నచ్చిందండి. ఇది ఆర్డర్ చేశాము. నేను మా హస్బెండ్ కలిసి ఇంకా కోస్తూ ఉన్నామనమాట. అసలు చూడండి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. పైకున్నాయి కదా! ఇన్ని కాయలైతే కోసాము. కోయడమైతే కోస్తున్నాం కానీ, వాటిని పండించాలంటే పాడైపోతున్నాయండి. ఒక ఆంటీ చెప్పారు, "అలా కోసేసి అలా వదిలేస్తే పాడైపోతాయి. ఒక బాక్స్‌లో 2 స్పూన్లు ఆవాలు వేసేసి, సపోటాలను పెట్టేసి, మూత పెట్టేసి 2, 3 డేస్ ఉంచమ్మా పండుతాయి" అని. నేనైతే ట్రై చేశానండి. కొంతమంది ధనియాలన్నారు. కొంతమంది ఎండుగడ్డి పైన పెడతామన్నారు. న్యూస్ పేపర్ అన్నారు. నాకవి పెద్దగా అనిపించలేదు. ధనియాలైతే ట్రై చేయలేదు. ఆవాలైతే ట్రై చేశాను. 100కి 90% అయితే సక్సెస్ అయిందండి. పండాయి. కానీ అలా వదిలేసి 4, 5 డేస్ అయితే ఉంచొద్దు. ఫంగస్ లాగొస్తుంది. ఇంకా 2 డేస్‌కి ఒకసారి చూడాలి. చూస్తే మనకి ఇంకా రేపా, ఎల్లుండా అనేది తెలుస్తుంది. నాకైతే 3 డేస్‌కైతే పండిందండి సపోటా. ఎనీవే ఈసారైతే మా శివరాత్రి ఉపవాసం పనులలో మా చెట్టుకు కాసిన సపోటా యాడ్ అవ్వబోతుంది.